హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక టేస్టీ ఫ్రూట్ హార్వెస్ట్ చూపిస్తాను. అదేంటో కాదు, బనానా సపోటా. నార్మల్ సపోటా కంటే 3 టైమ్స్ స్వీట్నెస్ ఉంటుంది. నార్మల్ సపోటా అయితే రౌండ్గా ఉంటుంది, బట్ ఇది కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది. ఈ మొక్కను పెట్టి కూడా 8 మంత్స్ అవుతుంది. ఇది గ్రాఫ్టెడ్ మొక్క. సో గ్రాఫ్టెడ్ మొక్క తీసుకుంటే ఇదే బెనిఫిట్, అంటే మనం ప్లాంట్ పెట్టిన 3 to 4 monthsకి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు అడిగి తీసుకోండి గ్రాఫ్టెడా కాదా అనేది. మీరు ఏ ప్లాంట్ నర్సరీస్కి వెళ్ళినా వాళ్ళని అడగండి, బనానా సపోటా అంటే ఇస్తారు. సో నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు బల్క్లో ప్లాంట్స్ అనేది తీసుకున్నాను. సో అలా తీసుకున్నప్పుడు నేను సపోటా ప్లాంట్ అనేది అడిగినాను. అతను బనానా సపోటా ఉంటుంది, సో ఈ ప్లాంట్ వెరైటీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అని అతను ఇచ్చాడు. సో ఇది 8 months తర్వాత మంచిగా ఫ్రూటింగ్ అనేది వచ్చింది. అతను చెప్పినట్టే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. అసలు ఇది మీకు సపోటాస్ పండినాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ అది స్క్రాచ్ చేస్తే గ్రీన్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. లేదంటే మనం హార్వెస్ట్ చేసినప్పుడు దానికి పాలు అనేది కారుతాయి. సో అలా కారినప్పుడు అది మంచిగా పండినట్టు. ఇప్పుడు హార్వెస్ట్ చేసేది అబ్జర్వ్ చేస్తే పాలు అనేది ఉన్నాయి. సో ఇదైతే ఒక 3 to 4 daysలో మంచిగా పండుతుంది. అండ్ ఇలా పాలు అనేది కారితే ఇలా ప్లక్ చేసినప్పుడు సాయిల్లో పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత తీసేయండి. సో ఇప్పుడు చూపించేదైతే చెట్లోనే పండిపోయింది. అండ్ దీనికి పాలు అనేది కూడా కారలేదు కాబట్టి ఇది మంచిగా పండిపోయినట్టే. ఈ మొక్క అయితే డైరెక్ట్ భూమిలో ఉంది. మీకు ప్లేస్ లేదనుకుంటే పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, సో అలాంటి దాంట్లో పెడితే మంచిగా గ్రో అవుతుంది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత స్వీట్గా ఉన్న సపోటాస్ తినడం. సో నార్మల్ సపోటాస్ తిన్నాను, బట్ ఇంత స్వీట్గా ఉండేదైతే ఫస్ట్ టైం తినడం. సో మీరు కూడా ప్లాంట్ తెచ్చుకొని ఈ వెరైటీ గ్రో చేసుకొని హార్వెస్ట్ చేసుకొని తినండి, మీకు కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇన్ని హార్వెస్ట్ చేసాము. సో ఫస్ట్లో కొన్ని మాగిండేటివి తినేసాము. సో ఇది 3 days తర్వాత మంచిగా పండిపోయినాయి అన్నీ కూడా. ఈ హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ కొంచెం పచ్చిగా ఉంటే బియ్యం డబ్బాలో పెట్టాను. సో 2 daysకి మంచిగా పండైపోయినాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.